సిటీలో బాక్స్ క్రికెట్కి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఇక్కడో ఒక 2-3 మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు ఒక 10ల సంఖ్యలో ఈ బాక్స్ క్రికెట్ అనేది వెలిసాయి. అసలు ఈ బాక్స్ క్రికెట్ ఎందుకు ఇంత డిమాండ్ వస్తుంది? వీకెండ్స్లో మాత్రం ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఖాళీ ఉండట్లేదు. కొండాపూర్లోని హైటెక్స్ పక్కన ఉన్న ఒక బాక్స్ క్రికెట్లో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది క్రికెట్ ఆడుతున్నా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓపెన్ గ్రౌండ్స్ కంటే బాక్స్ క్రికెట్ ఎందుకు బెస్ట్? ఇక్కడ ఎప్పటి నుంచి ఆడుతున్నారు? ప్రతి వీకెండ్ ఆడుతుంటాము. మేబీ సాటర్డే సండేస్ వచ్చి ఆడుతూ ఉంటాము. అంటే సిటీ అవుట్స్కట్స్లో చాలా క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో అక్కడ ఆడకుండా ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే దిస్ ఇస్ లైక్ నియర్ బై ఉంటుంది, ఊళ్ళో ఉంటుంది కాబట్టి నియర్ బై ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం అందరికీ ఫీజిబుల్ టైం ఉంటుంది. 1 అవర్ ఇప్పుడు నార్మల్గా బయటకు వెళ్ళాలంటే బయట ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలి. బట్ హియర్ ఏంటంటే కొంచెం ఇంట్లో దగ్గరలో ఉంది కాబట్టి వీ కెన్ ప్లే మోర్ టైమ్. యాక్చువల్లీ సిటీ లోపల క్రికెట్ గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బాక్స్ క్రికెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజమే? బాక్స్ క్రికెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువ పరిగెత్తడానికి ఉండదు, నార్మల్గా స్ట్రెయిన్ ఉండదు, బట్ వీ కెన్ ఎంజాయ్ ద స్పోర్ట్. కాబట్టి మేబీ మెనీ ఆఫ్ అస్ ఆర్ లుకింగ్ ఫర్ ద బాక్స్ స్పోర్ట్ అదర్ దాన్ దిస్. మేము జేపీ మోర్గన్ వర్క్ చేస్తాము. వీఆర్ ఆల్ కొలీగ్స్. అండ్ సాటర్డే కొంచెం ఫ్రీకౌట్ కోసం ఇలా వచ్చి చేస్తుంటాం. రెగ్యులర్గా ఆడుతుంటారా? అప్పుడప్పుడే అంటే ఓన్లీ వీకెండ్స్ ఆడుతున్నాము. ఇప్పుడు బాక్స్ క్రికెట్లో ఆడడం బాగానే ఉంది. కాదు మా చిన్నప్పుడు ఏంటంటే ఇంకా విత్ ఇన్ సిటీలో ఉండేవి గ్రౌండ్స్, ఓపెన్ గ్రౌండ్స్ ఎక్కువ ఉండేవి. అప్పుడు మంచిగా ఈజీగా ఫ్రీగా ఆడొచ్చు కదా. అప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఈజీగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సిటీలో ఓపెన్ గ్రౌండ్స్ ఏం లేవు. ఓన్లీ బాక్స్ క్రికెట్ కానీ ఇంకా ఓపెన్ గ్రౌండ్ కావాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ వెళ్ళడం కానీ చాలా దూరం కమ్యూట్ చేయాల్సి వస్తుంది. విత్ ఇన్ సిటీ అయితే బాక్స్ క్రికెటే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ, దగ్గర కూడా కాబట్టి. కాకపోతే ఇది కొంచెం ఛార్జ్ కదా, ఎక్స్ట్రా పే చేసి మరి ఆడాల్సి వస్తుంది. ఎంత ఉంటుంది ఛార్జ్? అవర్ లాగా లేకపోతే మ్యాచ్ లాగా తీసుకుంటారా ఇక్కడ? అది అవర్లీ బేసిస్, అవర్కి డిపెండ్స్ అనమాట. ఇది మేము ఆడుతుంది అయితే 1000 రూపీస్ అవుతుంది పర్ అవర్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంతమందిలా గ్రౌండ్స్ లేవు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఏరియాకి ఇప్పుడు ఓపెన్ జిహెచ్ఎంసీ పార్క్స్ అలా ఉంటున్నట్టు జిహెచ్ఎంసీ సైడ్ నుంచి ఇలాంటి ఓపెన్ ఇండోర్ బాక్స్ క్రికెట్ స్టేడియంస్ కానీ ఇలాంటి కన్స్ట్రక్ట్ చేసి ఇంకా క్రికెట్ స్పోర్ట్స్ అలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మాదాపూర్లోని ది స్ట్రీట్ అనే ఒక బాక్స్ క్రికెట్ దగ్గర ఉన్నాము. మనతో కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు వీకెండ్ ఆడుతున్నారా, వీక్ డేస్ కూడా ఆడతారా? ఒకసారి ఎలా ఉందండి? వీకెండ్స్ వస్తాం ఫ్రెండ్స్తో ఇలా సరదాగా ఆడుతాం. వర్క్ 5 days వర్క్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీకెండ్స్లో ఇలా వచ్చి ఆడతాం. ఎవ్రీ వీకెండ్ వస్తాం. ఎలా ఉంది ఇక్కడ? బాగుంటుంది, చాలా బాగుంది. సో నార్మల్ క్రికెట్ గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం, లేదంటే గల్లీలో ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు క్లోజ్డ్ ప్లేస్లో చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు గ్రౌండ్స్ అవి లేకపోవడం వల్ల ఇంకా బాక్స్ క్రికెట్లో ఆడాల్సి వస్తుంది. కానీ ఇట్ విల్ బి ఫన్, లైక్ వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ కదా, ఇంకా ఇక్కడే ఆడుతున్నాం. రూల్స్ ఎలా ఉంటాయి అంటే? చిన్నగా ఉంది కదా, రైట్ వచ్చేస్తే 6, 1 బౌన్స్ వెళ్తే 4. ఓకే. సో అంతే. ఇంకా డైరెక్ట్ తగిలిన రైట్ సైడ్ ఆఫ్ సైడ్ తగిలిన సింగిల్స్ రన్స్ తిరుక్కోవాలి. సో ఇందులో ఎంతమంది ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది? 6-12 మెంబర్స్ రెగ్యులర్గా వస్తుంటారు? రెగ్యులర్లో కదా, వీకెండ్స్, సాటర్డే సండే. మెయిన్ గ్రౌండ్స్ కూడా ఎప్పుడైనా వెళ్ళి ఆడుతుంటారా? అవి ఖాళీగా ఉండవు కదా, సో క్రౌడెడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ఇవైతే స్లాట్స్ ఉంటాయి కాబట్టి 1 hour 2 hour. సో రెగ్యులర్గా ఆడుతుంటారా లేదంటే వీకెండ్స్? రెగ్యులర్గా అంటే ఓన్లీ వీకెండ్స్ అరౌండ్ 1 hour 2 hours ఇది బ్లాక్ చేసుకొని ఆడుతూ ఉంటాం. కుకింగ్ కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉందంట సిటీలో. ఆన్లైన్లో యాప్స్ ఉంటాయి, మల్టిపుల్ యాప్స్. సో ఎవ్రీ వీక్ మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, లేదంటే ఓవర్ సాటర్డేస్ సండేస్ అసలు దొరకదు. మార్నింగ్ 6 నుంచి. ఇది హవర్లీ రెంట్ ఉంటుంది బేసిక్గా. ఇక్కడైతే హవర్లీ 1100. సో మేము ఈరోజు 2 hours బ్లాక్ చేసుకున్నాం, సో 2200. సో సిటీ అవుట్స్కట్స్లో చాలా క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి, అవి వదిలిపెట్టుకొని ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు? రీజన్? మల్టిపుల్ రీజన్స్. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మనకు అంత పెద్ద గ్రౌండ్ అంటే చాలా స్టామినా ఉండాలి, 20 overs మ్యాచ్ అలా ఆడాలి. ఇదైతే చిన్న షార్ట్ పిచ్ ఆడచ్చు బేసిక్గా. సో దానికోసం ఇది ప్రిఫరబుల్. సో దీని రూల్స్ ఎలా ఉంటాయి? దీని రూల్స్ ఏముంది, యూజువల్గా 8 over 10 over, ఈరోజు 8 over మ్యాచెస్ ఆడుతున్నాం. సో ఈ 2 hours వీ కెన్ కంప్లీట్ 4 matches. సో అది స్పెషల్ అంటే ఇందాక నెట్ పైన తగిలితే 6 కాదని చెప్పారు. సో ఏంటి అది? ఇప్పుడు బేసిక్గా రూల్స్ అంటే సింపుల్. స్ట్రైట్గానే రన్స్ వస్తాయి, 4, 6. డైరెక్ట్ వస్తే 6. నెట్కి టచ్ అయింది అనుకో, డైరెక్ట్ క్యాచ్ పట్టినా ఏది పట్టినా అవుట్ ఉండదు. అలా మామూలుగా అయితే ప్లే గ్రౌండ్స్లో, హోమ్ టౌన్స్లో అయితే ప్లే గ్రౌండ్స్లో ఆడతాం కదా. సో అది ఇక్కడ అవైలబుల్గా లేవు, ఉన్నా కూడా చాలా దూరము. సో ట్రావెల్ చేయాలన్నా మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈవెన్ ఇదైతే బాగుంది, మంచిగా మంచి ఎన్విరాన్మెంట్, ఈ నెట్ అంతా ఉండడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది మాకు ఆడాలని. ఒక 2-3 hours మంచి మాకు. కొన్ని ప్లేస్లలో బిల్డింగ్ మీద కూడా పెట్టారు, కొన్ని ఉన్నాయి, బట్ అదంతా బాగుండదు. అందుకే కొంచెం మాదాపూర్ 100 feet రోడ్లో బాగున్నాయి ఇవి. సో అందుకే ఇది చేసుకున్నాం.
మనం ప్రజెంట్ మాదాపూర్లోని బీ స్పోర్ట్స్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ బాక్స్ క్రికెట్కి సంబంధించిన ఈ బీ స్పోర్ట్స్ సంబంధించిన ఓనర్ వెంకటరెడ్డి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వీకెండ్ ఎందుకు ఇంత రష్గా ఉంటుంది, ఇక్కడ ఎలా నడుస్తుంది ఒకసారి అడిగి తెలుసు. హలో సార్. సార్, హైదరాబాద్లో బాక్స్ క్రికెట్లు చాలా ఉన్నాయి, బట్ వీకెండ్ వస్తే మాత్రం 1 వీక్ ఆర్ 4 to 1 వీక్ మధ్యలోనే బుక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎలా ఉంది సార్? యాక్చువల్లీ బేసికల్లీ మాది లాస్ట్ 10 years నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఇలాగే రన్ అవుతుంది. బట్ ఈ బాక్స్ క్రికెట్ ఏదైతే ఉందో మాకున్న హైలైట్ పాయింట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషను. సో రెండోది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఇది. సో జనరల్లీ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు టోర్నమెంట్స్ ఆడుకోవడానికి బాక్స్ పెద్ద సైజు ఉంది కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి మనకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది. ప్లస్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. సో వీక్ డేస్ ఎంత ఉంటుంది, వీకెండ్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? వీక్ డేస్లో జనరల్గా 1800 per hour డేలో ఉంటుంది, నైట్లో 2200 per hour ఉంటుంది. వీకెండ్లోనేమో 2000 per hour డేలో ఉంటుంది, 2500 per hour విత్ లైట్స్ నైట్లో ఉంటుంది. సో అట్లా ఇస్తాము. సో బేసికల్లీ మెయిన్ ఇంత మంచి సెంటర్లో ఇంత ప్లేస్ ఉండడం మనకు అడ్వాంటేజ్ అండి మెయిన్. సో అందరికీ మల్టిపుల్ గేమ్స్ ఉన్నాయి మా దగ్గర. క్రికెట్ ఆడొచ్చు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయి, అండ్ ఫుట్బాల్ ఆడొచ్చు. సో ఫుట్బాల్ టోర్నమెంట్లు అవుతుంటాయి, బాస్కెట్బాల్ ఉంది, అండ్ పికిల్ బాల్ అని రీసెంట్గా ఒకటి కొత్త గేమ్ వచ్చింది, అమెరికాలో బాగా ఫేమస్ అయింది. సో అది కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటున్నాను. సిటీ అవుట్స్లో మొత్తం సిటీలో ఈ బాక్స్ క్రికెట్లు ఎన్ని ఉంటాయి సార్? రఫ్లీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే అరౌండ్ ఒక 70-80 ఉండొచ్చు అండి. కొంచెం చెప్పుకోదగిన సైజు ఉన్నాయి. అలాంటి చిన్న చిన్నవి చాలా ఉండొచ్చు, బట్ ఒక్కొక్క అంటే రికగ్నైజ్ అయిన అయితే మినిమం ఒక 50 to 70 ఉండొచ్చు. ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే సిటీలో రికగ్నైజ్ చేసినవి మాత్రం 50 to 70 ఉంటే, రికగ్నైజ్ చేయనివి ఒక 100+ ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు. దీంతోపాటు సిటీ అవుట్స్కట్స్లో కొన్ని వందల సంఖ్యలో క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. అయినా కూడా సిటీ సెంటర్లో ఉన్న బాక్స్ క్రికెట్లకు మాత్రం డిమాండ్ ఎక్కడ తగ్గట్లేదు. వీకెండ్ వస్తే చాలు, మార్నింగ్ 5 నుంచి వెళ్ళి ఈవినింగ్ లేట్ నైట్ 12 వరకు 1 or 2 వరకు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడ వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటున్నాయి. దీంతో ఇది వీక్ డేస్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నా వీకెండ్స్ కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తున్నామంటున్నారు వీళ్ళకు ఉన్న డిమాండ్ని బట్టి. ఓవరాల్గా మాత్రం మనం చూసుకుంటే ఎక్కడ కూడా బాక్స్ క్రికెట్ అనేది ఒక్క గంట కూడా వీకెండ్స్లో ఖాళీగా అయితే కనిపించట్లేదు. దీంట్లో మల్టిపుల్ అంటే క్రికెట్తో పాటు కొంతమంది ఫుట్బాల్, దాంతోపాటు బాస్కెట్బాల్ లాంటివి కూడా ఆడిపిస్తామంటున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.